బడ్జెట్ సమావేశాలపైన జరిగింది. ఏ విధంగా ఈ బడ్జెట్ సమావేశాలు ముందుకు తీసుకువెళ్ళాలి, సూచనలు సలహాలు, బడ్జెట్ సమావేశాలు మరింత స్మూత్గా జరగాలి అంటే మన వైపు నుంచి, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఇప్పుడు ఎన్డీఏలో మనం ముఖ్య భూమిక పోషిస్తూ ఉన్నాం. అలాగే అన్ని పార్టీలని కూడా అడగటం జరిగింది. మా వైపు నుంచి ఇవ్వవలసిన సజెషన్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది 2024 ఎలక్షన్లో అద్భుతమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దాదాపు 91% పైగా సీట్లు అటు అసెంబ్లీ కానీ ఇటు పార్లమెంట్ కానీ గెలుచుకొని ఇప్పుడు ఎన్డీఏ అధికారంలో రావడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంట్కి సంబంధించి అయితే 21 ఎంపీలు ఎన్డీఏ గెలుచుకుంటే దాంట్లో 16 మంది తెలుగుదేశం పార్టీ వారు గెలిచారు. వీరందరూ కూడా ఎక్కువ మంది యువకులే ఉన్నారు, యంగ్స్టర్సే ఉన్నారు, ఫస్ట్ టైమర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఇవ్వాలి. వీరందరికీ కూడా స్టేట్ ఇష్యూస్, వారి నియోజకవర్గ ఇష్యూస్ మాట్లాడేదానికి మంచి అవకాశం ఇవ్వాలి. అలాగే దేశానికి సంబంధించిన విషయాలపైన కూడా మాట్లాడేదానికి మంచి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి కోరటం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఏదైతే ఈ ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ కానీ ప్రతి శుక్రవారం జరిగేది, అలాగే స్టాండింగ్ కమిటీ సంబంధించి కానీ వీటన్నిటి గురించి కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మేము సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది. వాటన్నిటిని కూడా సానుకూలంగానే తీసుకున్నారు. వీటన్నిటితో పాటుగా మేము అడగటం జరిగింది, బడ్జెట్ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి ఇంతమంది ఎన్డీఏ నుంచి గెలిచి వచ్చాము, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వచ్చాము కాబట్టి మంచి సమయం ఇవ్వాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన పూర్తిగా ఏదైతే రేపు ఎల్లుండి అసెంబ్లీ సెషన్లో ఏదైతే వైట్ పేపర్ తీసుకువస్తూ ఉన్నారో దాన్ని మేము ఇక్కడ ఈ బడ్జెట్ సెషన్లో దాన్ని ప్రస్తావించబోతా ఉన్నాం. దాని గురించి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలే తెలుసుకుంటేనే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క పార్టీ కూడా, ప్రతి ఒక్క పార్టీ నాయకుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా ఉంది. తప్పకుండా బడ్జెట్ సెషన్లో వాటి గురించి మాట్లాడబోతా ఉన్నాం. మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది అనేది అందరికీ కూడా వివరించబోతా ఉన్నాం. వివరించి మేము కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే నిధులు అడగబోతా ఉన్నామో, ఏదైతే సపోర్ట్ అడగబోతా ఉన్నాం, ఇది అందరి పార్టీలకి తెలియాలి. ఎందుకు అడుగుతున్నాము, ఎందుకింత గట్టిగా ఆంధ్రప్రదేశ్ ఎందుకింత గట్టిగా అడుగుతూ ఉంది అని. ఈ నెంబర్స్ ఏదైతే రాబోతా ఉన్నాయో, ఏదైతే ఈ వైట్ పేపర్ రాబోతా ఉందో ఆర్థిక పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి, ఇది రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా కొద్దిగా షాక్కి గురే నెంబర్సే రాబోతా ఉన్నాయి. ఈ వైట్ పేపర్లో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నోటీస్ చేస్తారు. కేవలం ఆంధ్రప్రదేశ్లో నోటీస్ చేస్తే సరిపోదు, ఇక్కడ పార్లమెంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియాలి. తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అడిగే సపోర్టు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే అడుగుతా ఉన్నామో దాన్ని ప్రతి ఒక్కరు కూడా సమర్థిస్తారని చెప్పి మా నమ్మకం. వీటన్నిటితో పాటుగా ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మేము ఈ బడ్జెట్ సమావేశంలో లేవనెత్తబోతా ఉన్నాం. వీటన్నిటితో పాటుగా అమరావతి కానీ, పోలవరం కానీ, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే మేము ప్రైవేటైజేషన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా సుముఖంగా లేమో దాన్ని కూడా మేము లేవనెత్తబోతా ఉన్నాం. వీటితో పాటుగా పాపులేషన్ సెన్సస్ గురించి అందరూ అడుగుతూ ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మనం స్కిల్ సెన్సస్ గురించి అడుగుతూ ఉన్నాం. దీన్ని కూడా మాట్లాడబోతా ఉన్నాం. రైల్వేస్కి సంబంధించి, రోడ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ చాలా మటుకు శాంక్షన్ అయి ఉన్నాయి. వీటన్నిటిని గురించి కూడా ఏదైతే కొద్దిగా నత్తనరగా నడుస్తున్నాయో, గడిచిన 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూమికి సంబంధించిన డబ్బులు ఆగిపోయి ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడబోతా ఉన్నాం. జల్ జీవన్ మిషన్, ఇంటింటికి కుళాయి నీరు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని కూడా గడిచిన 5 సంవత్సరాల నుంచి కేంద్రం నుంచి వచ్చిన డబ్బును డైవర్ట్ చేయడం జరిగింది. అలాగే రెండవది ఏదైతే స్టేట్ గ్రాంట్ ఇవ్వాల్సి ఉందో అది ఇవ్వకుండా ఆగిపోయి ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడబోతా ఉన్నాం. వీటన్నిటితో పాటుగా వైట్ పేపర్స్ ఏదైతే రిలీజ్ చేసిందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్, ముఖ్యంగా అమరావతి గురించి అది లేవనెత్తబోతా ఉన్నాం, పోలవరం గురించి అది లేవనెత్తబోతా ఉన్నాం, అలాగే పవర్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏదైతే వైట్ పేపర్ రిలీజ్ చేసిందో దాని గురించి కూడా మాట్లాడబోతా ఉన్నాం. అలాగే సహజ వనరుల దోపిడీ ఏదైతే
దానిపైన వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఏదైతే జరిగిందో ఈ 5 సంవత్సరాల నుంచి కూడా వాటి గురించి కూడా మాట్లాడబోతున్నాం. వీటన్నిటితో పాటుగా ఆర్థిక పరిస్థితి పైన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన వైట్ పేపర్ ఏదైతే రిలీజ్ చేయబోతున్నామో వీటన్నిటి గురించి కూడా రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో మా అందరూ మెంబర్స్ అందరం కూడా దాన్ని లేవనెత్తబోతా ఉన్నాం, మాట్లాడబోతా ఉన్నాం. ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ వాళ్ళు మౌనంగా ఉన్నారు. వైసీపీ బీహార్ ఏమో వాళ్ళ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అడిగారు. మీరు మాత్రం సైలెంట్గా ఉన్నారు. జయరాం రమేష్ ట్వీట్ చేసి ఆయన కూడా చెప్పారు. ఒకటి మీడియా మిత్రులందరికీ చెప్తా ఉన్నాం, ఇప్పుడు మనం ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే అడగబోతా ఉన్నామో ఇప్పటికే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైతే అడగాలో అది ఆల్ పార్టీ మీటింగ్లో ఫోరం కాదు. మేము మొన్న పార్లమెంట్లో సమావేశం అయినప్పుడు మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఇచ్చిన రోజు ఆ రోజు మేము అడగటం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన హక్కు పరంగా రావాల్సినవి ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మాట్లాడటం జరిగింది. అది ఫోరము. అక్కడ మంత్రులు కానీ మిగతా వారు కానీ రిప్లై ఇచ్చేది. అక్కడ మాట్లాడతాం, తప్పకుండా మాట్లాడతాం. ఇప్పుడు చెప్పినట్లు రేపు రాబోయే సమావేశాల్లో కూడా మేము మాట్లాడతాం. వీటన్నిటినీ తప్పకుండా మాట్లాడాలి, వీటన్నిటిని లేవలెత్తాలి అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా చెప్పడం జరిగింది. నిన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గందరగోళంగా ఉన్నాయంటూ 24వ తేదీ ఢిల్లీలో ఆందోళనకు సిద్ధమవుతుంది. ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు, వాళ్ళకి పూర్తిగా అర్థమవుతోంది. దయచేసి మీడియా మిత్రులు కూడా కోరుతా ఉన్నాం, దాంట్లో మీరు పడమాకండి కోరుతా ఉన్నాం. ఈరోజు 4 వైట్ పేపర్ రిలీజ్ చేశారు. పవర్ సంబంధించి చేశారు, సహజ వనరుల గురించి చేశారు, అమరావతి గురించి చేశారు, పోలవరం గురించి చేశారు. ఈ 4 పైన ఎక్కడైనా డిస్కషను దేని గురించి అయితే మాట్లాడితే తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసేవారు. వీటన్నిటి గురించి మాట్లాడలేదు. రేపు రాబోయే ఆర్థిక పరిస్థితి పైన కూడా వైట్ పేపర్ రిలీజ్ అయిపోతూ ఉన్నారు. అది అసెంబ్లీలో పెట్టబోతూ ఉన్నారు. దాని గురించి వచ్చి మాట్లాడచ్చు అసెంబ్లీలో. దాని గురించి మాట్లాడకుండా ఇవన్నీ మాట్లాడితే ఎక్కడ గడిచిన 5 సంవత్సరాల నుంచి చేసిన తప్పులు బయటకు వస్తాయని వీటి నుంచి తప్పించుకోవటానికి ఈరోజు ఢిల్లీ వచ్చి ఇదొక ఫేక్ నేరేటివ్ ఒకటి క్రియేట్ చేసి తప్పుడు నెంబర్లు చెప్తూ ఇక్కడ తీసుకొచ్చి ఈ ధర్నా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత అది ఆ పార్టీ వాళ్ళని అడగాలి, వాళ్ళని అడగాలి. అది నన్ను అడిగితే నేను సమాధానం. సమయంలోనే అక్కడ అసెంబ్లీ కూడా ఉంది, ఢిల్లీకి వస్తుంది. అదే నేను చెప్తా ఉన్నాను కదా, వస్తున్నారు అంటే బేసిక్గా ఇది డైవర్షన్ పాలిటిక్స్. సమస్య గురించి ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాలు జరిగిన ఇబ్బందుల గురించి మాట్లాడలేని పరిస్థితిలో ఉండటం వల్లే మాట్లాడితే ఏ విధంగా ఎటుపోతుందో అని దాని నుంచి తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి చేస్తూ ఉన్నారు. దయచేసి మీడియా మిత్రులు కోరుతా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అయితే చాలా క్లియర్గా ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతూ ఉంది. ఫస్ట్ అసెంబ్లీ సెషన్ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఏమన్నా ఇష్యూస్ ఉంటే, నిజంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ, స్టేట్ ఇష్యూ ఉంటే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏ ఇష్యూ ఉన్నా మీరు తీసుకురండి. ఈ వైట్ పేపర్స్ గురించి మాట్లాడతాం, పెట్టబోయే వాటి గురించి మాట్లాడతాం వైట్ పేపర్స్వి. అలాగే మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే లేవనెత్తని మీరు ప్రతి దానికి కూడా సమాధానం చెప్తాను. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా చెప్పారు. అటువంటి అవకాశం ఉన్నప్పుడు అక్కడ మాట్లాడకుండా అక్కడ నుంచి టాపిక్ మొత్తాన్ని డైవర్షన్ చేస్తూ ఇక్కడికి వచ్చి కూర్చోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ రాష్ట్ర అంశాల్లో మెత్తగా వైఖరి ఉంటుందంటే ఎన్డీఏలో పార్టీగా ఉన్నారు కాబట్టి, లేదంటే మీ వాణి సపరేట్గా వినిపిస్తారా? ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మేము రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ రిప్రజెంట్ చేస్తూ ఉంది. మా ముఖ్యమైన ఫోకస్ కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన, దాని తర్వాతే మిగతా ఇష్యూస్ మీద పోతాం తప్పించి ఇవన్నీ వదిలేసి మిగతా ఇష్యూస్ మీద పోయే పరిస్థితి లేదు. ఫోకస్ 100%. ఇప్పటికీ మీ అందరూ చూస్తూ ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి మంత్రులందరినీ కలవటం, ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళటం, ఇదిగోండి మాకు ఇది చేయండి, ఈ అవకాశం ఇవ్వండి, ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఈ నిధులు ఇవ్వండి అని చెప్పి ప్రతి ఒక్కరిని అడగటం. నీతి ఆయోగ్కి వెళ్ళి ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి వచ్చే 5 సంవత్సరాలు అని చెప్పి అడగటం. ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వచ్చే 5 సంవత్సరాలు ఏ విధంగా రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు. సో అవర్ ఫోకస్ క్లియర్గా, మా ఫోకస్ ఆంధ్ర రాష్ట్ర పైన, ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన. మీరు వైట్ పేపర్ గురించి అసెంబ్లీలో పెడుతున్నారు, ఇక్కడ కూడా మీరు ఎంపీలకి పార్లమెంట్లో ఆ ఇష్యూని రైజ్ చేస్తారా? పార్లమెంట్ ద్వారా మీరు మిగతా వాళ్ళకి తెలియజేస్తారా? తప్పకుండా ఆ వైట్ పేపర్ ఏదైతే ఆర్థిక పరిస్థితి పైన
మిగతా వాటి గురించి కూడా మాట్లాడుతూ పవర్ పైన కానీ పోలవరం పైన కానీ వీటన్నిటినీ కూడా తప్పకుండా ఇక్కడ దీనిపైన చర్చ, దీనిపైన బడ్జెట్ సమావేశాలు తప్పకుండా ఈ చర్చకు అన్ని విధాలుగా కూడా తీసుకొస్తాం. ఎందుకు తీసుకొస్తామంటే ముఖ్యంగా ప్రతి పార్టీకి కూడా తెలియాలి ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అయినా ఆర్థిక సంక్షోభంలో ఉంది. వారికి తెలిసిన తర్వాతే మేమిప్పుడు యూనియన్ గవర్నమెంట్ని అడుగుతా ఉన్నాం, మాకు సపోర్ట్ చేయండి, ఆంధ్ర రాష్ట్రాన్ని మేము డెవలప్ అవుదాం అనుకుంటున్నాం, దేశం మొత్తం డెవలప్ అవుతా ఉంది, ఆ డెవలప్మెంట్లో మేము కూడా భాగస్తులు కావాలనుకుంటున్నాం. ఇదివరకు మీరు చూసారు ఆంధ్రప్రదేశ్ ఎంత డెవలప్ అయింది, దానివల్ల దేశం ఏ విధంగా పురోగతి చెందిందని. అదే స్టోరీలో మళ్ళీ మేము ఒకసారి భాగస్వామ్యం కావాలనుకుంటా ఉన్నాం. అటువంటి అప్పుడు ఇది తెలియాలి, ఇది అడుగుతున్నాం, మేము వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అంటే మిగతా రాష్ట్రాల వారు, మిగతా పార్టీల వారు ఎక్కడా కూడా ఈ పరిస్థితి చూస్తే, ఇప్పుడున్న పరిస్థితి చూస్తే, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే వాళ్ళందరికీ కూడా తెలియపరిస్తే తప్పకుండా ఎవరు కూడా సాయం చేస్తే కేంద్ర ప్రభుత్వం మనకి ఎవరు కూడా నో అని చెప్పే పరిస్థితి ఉండదు. అంటే మీరు ఇంకొక ఇష్యూ చెప్పారు, ఆర్థిక పరిస్థితితో పాటు అనేక అంశాలు లేవనెత్తుతాము అని చెప్తున్నారు. వీటిలో విశాఖ ఉక్కుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా అడుగులు ముందుకేస్తుంది. దాని విషయంలో ఏం చేయబోతున్నారు? విశాఖ ఉక్కుకు సంబంధించి చాలా క్లారిటీగా చెప్పారు నిన్న మీటింగ్లో ముఖ్యమంత్రి గారు. మనం విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మనం ప్రైవేటైజేషన్కి సుముఖంగా లేవనేదే మనం పార్లమెంట్లో ప్రజెంట్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికే మా స్టాండ్ కట్టుబడి ఉంది.